చల్ మా కార్లకెళ్ళి జంప్ అయినా 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోవాల్సిందే, మళ్ళా ఎలక్షన్లు రావాల్సిందే అని జిజ్జు తోటుందబ్బా బీఆర్ఎస్. మా పార్టీలో గెలిచి ఆ పార్టీలకు ఎట్లా పోతారు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళా గెలువుర్రి అనేది మనోళ్ళ సవాలు. అంత అలకగా ఎవ్వరు పదవి విడిచి పెట్టారు కాబట్టి హైకోర్టుకు ఈడికెళ్ళి సుప్రీంకోర్టు దానికి పోయిరి. 6 ఎమ్మెల్సీలు గిట్లా కండువాలు మారుస్తే వాళ్ళ మీద ఇంకా నజరైనట్టురు గాని ఇప్పుడు గీ పని పెట్టుకుర్రు. హైదరాబాద్ నాగం చేస్తున్నారు, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరని బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసిర్రు. అట్లనే మేయర్ మేడం మీద అవిశ్వాసం పెడతారట. మెజారిటీ ఉన్నటువంటి పార్టీ మారి సాటర్డే నాడు మీటింగ్ ఉన్నది. విజయలక్ష్మి మేడం కార్ గుర్తు మీద గెలిచి కార్ సపోర్ట్ తోటే పదవిలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కండువా మార్చుడు తోటి దుష్మాన్ అయ్యింది. చిన్న మేయర్ మేడం కూడా ఇంతే. అప్పుడే అవిశ్వాసం పెట్టేటోళ్ళు గాని సీట్లకెక్కిన 4 ఏళ్ల దాకా పెట్టద్దని వీళ్ళే కొత్త రూల్ తెచ్చినందుకు వీళ్ళే ఇప్పటిదాకా ఆగవలసి వచ్చింది. ఈ ఫిబ్రవరి 10 తారీఖు తోటి టైం ఒడుస్తుంది. ఇక బల్గం చూస్తే 150 మంది కార్పొరేటర్ల 2 కాలం చేసిరు, 2 ఎమ్మెల్యేలు ఎవరితోటి 146 మంది ఉన్నారు. సిటీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు గిన మెంబర్ల కిందే లెక్క కాబట్టి మొత్తం 196 అవుతారు. అవిశ్వాసం నెగ్గాలంటే 131 ఓట్లు వాడాలి. కానీ కారోళ్ళకు ఉన్నది 71 మంది. అవిశ్వాసం పెట్టే అంత బలం లేకున్నా ఎందుకు పెడుతున్నారంటే కమలం పార్టీ హిమ్మతిస్తుందని ఆశతోటి. ఇలా బల్గం 45, గల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనా 116 మంది. ఏరే పార్టీలకెళ్ళి 15 మందిని కూస్తే గప్పుడేమన్నా పాయిదా. ఇక కాంగ్రెస్ బలం 29. ఈ లెక్కన జిహెచ్ఎంసీల చక్రం తిప్పేది పతంగి పార్టీ. ఎంఐఎం కాడ 51 మంది ఉన్నారు. మొన్నటిదాకా కాల్ర షికారు చేసిండ్రు కానీ ఈ నడుమ కాంగ్రెస్ తోటి కొత్త దోస్తానే చేస్తున్నట్టే అగుపడుతుంది. లెక్క గిట్లున్నందుకే అవిశ్వాసం పెట్టినా నాదే విజయం అని విజయలక్ష్మి మేడం అంటోంది. ఇప్పటికైతే గింతే. 4 వద్దులైతే ఏ పార్టీ తోటి ఏ పార్టీ కలుస్తుంది అనేది ఎరకైతుంది. రాజకీయం ఎప్పుడు ఒక తీరు ఉండదు మళ్ళా.